హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధన్షు బ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా, మీరు బాగున్నారని అనుకుంటున్నా. మీకు ఇలాంటి వీడియో వచ్చేసి ఏంటిదంటే, అసలు నా యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటి, ఎవరున్నారు, నాకు వీడియోలు ఎలా తెలుసు, ఎట్లా పెట్టాలని తెలుసు, అవన్నీ మీకు క్లారిటీ ఇవ్వడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. అందరు నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేస్తున్నారు, అక్క నువ్వు ఏ యాప్లో ఎడిటింగ్ చేస్తున్నావు, ఎలా సబ్స్క్రైబర్స్ పెరగాలంటే ఏం చేయాలి, టిప్స్ చెప్పండి అక్క, ఎడిటింగ్ ఎలా చేస్తున్నావు, పైన మన యూట్యూబ్ అనే లోగో అది ఎట్లా తీసుకొచ్చినావు, అది ఎట్లా రావాలి, మనం పెట్టాలంటే ఎట్లా రాయాలి అని ఇలా బోలెడు కమెంట్స్ అంటే బోలెడు కమెంట్స్ వస్తున్నాయి. వాటికి మీకు ఒక్కొక్కరికంటే చెప్పవచ్చు, కానీ చాలా వరకు చాలామంది అయితే నన్ను ప్రతి వీడియో కింద అడుగుతున్నారు. అందుకని మీకు ఒక్కొక్కరికి చెప్పేదాని బదులు మీకు ఒక వీడియో చేసి పెడితే క్లారిటీ ఉంటుందని అయితే నేనైతే ఇప్పుడు ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఈరోజైతే వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ నుంచి వానే పడుతుంది. మీ దగ్గర వాన పడుతుందా? ఇక్కడైతే వాన అయితే బాగా పడుతుంది. నేను వీడియోస్ పెట్టడం ఎందుకు లేట్ అవుతుందంటే, చిన్న పాప ఉంది, తనతో వీడియోస్ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ అందులో కూడా మీకు మెయిన్ సీక్రెట్ ఏంటంటే, నాకు ఎడిటింగ్ చేయడం అనేది అయితే రాదు. అసలు ఎలాంటి యూట్యూబ్ మీద ఎలాంటి చిన్న అవగాహన కూడా లేదు. ఓన్లీ వీడియో తీసుకొని అట్లా పెట్టుకుంటా. నా వెనకైతే ఒక వ్యక్తి ఉన్నాడు. అది మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ప్రతిదీ నాకు ఒక బ్యాక్ బోన్ లాగా అయితే ఒక వ్యక్తి ఉన్నాడు. నేను ఓన్లీ వీడియోస్ అయితే కెమెరా ముందు ఉండడమే నా పని. నాకు యూట్యూబ్ చేయాలని ఇంట్రెస్ట్, కానీ ఎడిటింగ్ ఎలా చేయాలి, మన థంబ్నెయిల్స్ ఎలా ఇవ్వాలి, టైటిల్స్ ఎలా ఇవ్వాలి, ట్యాగ్స్ ఎట్లా ఇవ్వాలి, అది ఏమి 0% నాలెడ్జ్ అండి నాకు. అయితే నా వెనకైతే ఒక యూట్యూబర్ అనేది అయితే ఉన్నాడు. తనకి ఈ ఎడిటింగ్ కానీ ప్రతిదీ థంబ్నెయిల్స్ కానీ అన్నీ మొత్తం ఒక వీడియో తీసి తనకిస్తా. తనైతే మొత్తం థంబ్నెయిల్స్ ఎడిటింగ్, వీడియో అప్లోడ్ చేయడము, ట్యాగ్స్ ఇవ్వడం ప్రతిదీ తనే చేస్తాడు. నాకు దానిలో 0% నాలెడ్జ్. తనకైతే రీసెంట్గా అయితే సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది. చూడండి, వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. నేమైతే ఇప్పుడే మీకైతే చూపెట్టాను. ఇప్పుడైతే నాకైతే 600 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. 700 సబ్స్క్రైబర్స్ వచ్చాకైతే తనైతే మీకైతే రివీల్ చేస్తాను. మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా అక్క. మరి నేను చెప్పలేకపోతున్నా, ఎట్లా చేయాలి ఎడిటింగ్, ఏ యాప్ చేయాలి అన్నీ అడుగుతున్నావు, కానీ నేను చెప్పలేకపోతున్నా. తనకైతే తెలుసు ఏంది, ఎట్లా పెడతారు ఏంది అని. చాలా వరకు నేను యూట్యూబ్ పెడదామని చెప్పిన తనకంటే, తనే నాకు క్రియేట్ చేసింది కూడా, నా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది కూడా తనే. నాకు ఏం తెలియదు. తనకి ఇంకా కొన్ని రోజులు అయితే 2 lakhs సబ్స్క్రైబర్స్ కూడా అవుతారు. తనైతే మీకైతే 700 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అయితే మీకు తనని చూపిస్తా. మళ్ళీ ఒక వీడియోతో అయితే మీకైతే తనని పరిచయం చేపిస్తా. చాలా వరకు మీకు కూడా తెలిసే ఉంటుంది తను ఎవరా యూట్యూబర్ అని కూడా మీకు కొంతమందికి అయితే తెలిసే ఉంటుంది. చాలా ఫేమస్ కూడా తను. మీకు ఏంటి నానా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కొద్దిసేపు ఒక 10 నిమిషాలు వీడియో తీసుకున్నామంటే ఇంకో కిడ్స్ తోటి వీడియో తీయడం చాలా అంటే చాలా కష్టం. కొద్దిసేపు కూడా ఆగట్లేదు. మా పాప వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పాప వీడియోస్ కూడా మీకు అప్లోడ్ అనేది చేస్తా. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో వచ్చేసి నా వెనకైతే ఒక యూట్యూబర్ ఉన్నారు. అది ఎవరా అని తెలుసుకోవడానికైతే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. 700 సబ్స్క్రైబ్స్ రాగానే మీకైతే సెకండ్ వీడియో ఇదే ఫ్రెండ్స్, ఎవరా యూట్యూబర్ అని 700 సబ్స్క్రైబ్స్ కాగానే మీకైతే తనని ఫేస్ అనేది రివీల్ చేస్తా. తను ఎవరా ఏందా మీకు చాలామంది తెలిసే ఉంటుంది. తను ఫేమసే. ఆయన నెమ్మటే అయితే మీకైతే ఆయనది కూడా తెలుగు ఛానలే, అది మీకైతే ఆయన అయితే చూపెడతా. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో వచ్చేసి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. నన్నైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు, ట్రస్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి మీకు. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో వచ్చేసి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.